కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ కు చేరుకోనున్నారు చంద్రబాబు. సాయంత్రం 4:41 సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం గా బాధ్యతలు స్వీకరించనున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం మెగా డిఎస్సీ పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేయనున్నారు. ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ పై రెండో సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై మూడో సంతకం, పెన్షన్ 4,000 రూపాయలకు పెంచుతూ నాలుగో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై ఐదో సంతకం చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ కు చేరుకోనున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు. సాయంత్రం 4:41 సచివాలయంలోని మొదటి బ్లాక్ లో బాబు బాధ్యతలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక సెక్రటేరియట్ లో ఉన్న తాజా పరిస్థితిని మనకు అందించేందుకు కాంతి జాయిన్ అవుతున్నారు. కాంతి, చూస్తూ ఉన్నాం దారి పొడవునా చంద్రబాబుకు ఫ్లెక్సీలతో స్వాగతం పలుకుతున్నట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు రాక కోసం సెక్రటేరియట్ సిబ్బంది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎంతసేపట్లో చంద్రబాబు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి కాంతి? ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం నుంచి కాసేపటి క్రితం బయలుదేరారు. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు సచివాలయంలోని ఫస్ట్ బ్లాక్లో సీఎంగా తన బాధ్యతలను స్వీకరించడంతో పాటుగా 5 ఫైల్స్ పైన కొన్ని కీలక ఫైల్స్ ఏవైతే ఎన్నికల హామీల్లో ఇచ్చిన భాగంగా వాటిలన్నిటిపైన తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. దాంట్లో భాగంగా మొదటిగా మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఫైల్ పైన సంతకం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు. నిరుద్యోగులకి సంబంధించినటువంటి విషయంలో ప్రతిపక్షంలో ఉండగా పోరాడిన సమయంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో హామీకి సంబంధించి డిఎస్సి పైన మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఫైల్ పైన సంతకం చేయబోతూ ఉన్నారు. దాంతోపాటుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకున్నటువంటి లేదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి యాక్ట్ రద్దుకి సంబంధించినటువంటి ఫైల్ పైన సీఎం చంద్రబాబు నాయుడు సంతకం చేయబోతూ ఉన్నారు. దీంతో పాటుగా ఏదైతే పెన్షన్ల పెంపు 4,000 రూపాయల పెన్షన్ల పెంపు కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు మూడవ ఫైల్ పైన సంతకం పెట్టబోతున్నారు. దీంతో పాటుగా అన్నా క్యాంటీన్ లో తిరిగి ఓపెన్ చేయటం అంటే పునర్ప్రారంభించడానికి సంబంధించినటువంటి ఫైల్ పైన మూడవ సంతకాన్ని చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు. దీంతో పాటుగా ఏదైతే స్కిల్ సెన్సస్ పైన కూడా 5వ సంతకంగా చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు. అయితే మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి ఆల్రెడీ బయలుదేరారు. అమరావతిలో చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికేందుకు మందడం రైతులు అంతా అలాగే ఉద్యోగస్తులు సచివాలయానికి మొదటిసారి వస్తున్న సందర్భంగా ఉద్యోగస్తులు అంతా కూడా భారీగా ఏర్పాట్లను చేశారు. మొత్తంగా రోడ్డు అంతా కూడా పూలతోటి నింపివేశారనే చెప్పుకోవాలి. దాదాపుగా సచివాలయ ప్రాంగణంలో అంతా కూడా సిబ్బంది ఎక్కడా కూడా ఉద్యోగస్తులు అంతా కూడా భారీగా స్వాగతం పలికేందుకు ఇప్పటికే సచివాలయానికి చేరుకున్నారు. భారీ ఫ్లెక్సీలను రోడ్లంతా కూడా ఎక్కడైతే అమరావతి నుంచి మందడంలో ఎంటర్ అవ్వగానే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ బ్లాక్కి మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. సీఎంగా తన ఏదైతే హామీలు ఇచ్చినటువంటి ఫైల్స్ పైన సంతకం చేయబోతున్నారు. భారీగా ఉద్యోగస్తులు చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికేందుకు సెకండ్ బ్లాక్ దగ్గర నుంచి మొత్తంగా రెడ్ కార్పెట్ని అరేంజ్ చేయడం జరిగింది. మనం విజువల్స్లో చూస్తున్న కార్పెట్ ఏదైతే ఉందో స్వాగత ఫ్లెక్సీలతో పాటుగా అక్కడి నుంచి మొత్తం పూల వర్షంతో ఆయనను తీసుకురావాలని చెప్పి అమరావతి రైతులు స్వాగతం పలుకుతున్నారు. భారీ స్వాగత ఏర్పాట్లతో పాటుగా పూర్తిగా ఇక్కడికి ఎమ్మెల్యేలు కూడా ఆయన ఏదైతే మొదటి సంతకం చేయబోతున్నారో అక్కడికి వచ్చారు. పాలకొల్లు ఎమ్మెల్యే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నిమ్మల రామనాయుడు ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అలాగే మిగిలిన మంత్రులు కూడా వస్తారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి. కాబట్టి అధికారులు ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా ఇక్కడ చేయడం జరిగింది. అయితే మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి ఇక్కడికి రాబోతున్నారు. వచ్చే వరకు కూడా అంటే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు వస్తున్నారు అని తెలియడంతో భారీగా అభిమానులు కూడా సచివాలయ ప్రాంగణానికి వస్తుండటంతో వారందరినీ కూడా పోలీసులు బయట నిలిపివేయడం జరిగింది. అలాగే సచివాలయానికి ఇప్పటికే
ఉద్యోగస్తులు కూడా భారీగా చేరుకున్నారు ఆయనకి స్వాగతం పలికేందుకు. అలాగే మొదటిసారి సచివాలయానికి ఆయన ఏదైతే తాత్కాలిక సచివాలయం ఏర్పాటు చేశారో సచివాలయానికి మొదటిసారి తిరిగి చంద్రబాబు నాయుడు సీఎం గానే వస్తాను అని అసెంబ్లీలో ఏదైతే చెప్పారో ఆ మాట నెరవేర్చుకుని భారీ మెజారిటీతో గెలిచిన చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో సచివాలయంలో తన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. వంశీ, కాంతి, చూస్తున్నాం విజువల్స్ లో హంగు ఆర్భాటాలకు చాలా దూరంగా ఉండే చంద్రబాబు దూరంగా ఉంటారు. ఈసారి మనం చూస్తూ ఉంటే రోడ్డు మొత్తం పసుపుమయమైపోయింది. పూలతో అమరావతి ప్రజలు అదేవిధంగా రాష్ట్ర ప్రజానికం కూడా భారీగా తరలి వచ్చి చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రజలకు అభివాదం చేస్తూ బాబు సెక్రటేరియట్ కు బయలుదేరారు. ఇక బాబుతో పాటు ఈ రోజు మంత్రులు ఎవరైనా అక్కడ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందా? ఏమైనా డీటెయిల్స్ అందుతున్నాయా? ఇప్పటికే అంటే హంగు ఆర్భాటం గతం నుంచి కూడా లేకపోయినప్పటికీ ఆయన సీఎంగా చేయడం, అలాగే అమరావతి ప్రాంతానికి సంబంధించి రైతులు మొదటి నుంచి ఎవరైతే ఈ ప్రభుత్వం కోసం భూమిని ఇచ్చినటువంటి రైతులు అనేక ఇబ్బందులు గత 5 సంవత్సరాల్లో పడ్డారు. తిరిగి చంద్రబాబు నాయుడు సీఎం అవడంతో ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో భాగంగా అమరావతి రైతులు మరింత కొత్త ఉత్సాహంతో అమరావతి రైతులంతా ఉన్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే ఈ 5 గ్రామాలు మందడం, రాయపూడి, తుళ్ళూరు ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులైతే వారి ఆనందోత్సాహానికి అవధులు లేవనే చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడిని ఘనంగా సత్కరించుకోవాలి అని చెప్పి వారు ఎంతో ఎదురు చూసినప్పటికీ ఆయన అవన్నీ కూడా వద్దు అని చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో వారు మొదటిసారి సీఎం అయిన తర్వాత ఉండవల్లి నివాసం నుంచి సెక్రటేరియట్ వైపు వస్తున్న సందర్భంగా ఆయన వచ్చే రోడ్లంతా కూడా పూలతోటి మొత్తంగా పూల వర్షాన్ని కురిపిస్తున్నారని చెప్పుకోవాలి. దీంతో పాటుగా ఉద్యోగస్తులు కూడా ఆయనకి భారీ స్వాగతం పలికేందుకు భారీ కటౌట్లు మందడం సెంటర్ నుంచి సచివాలయంకు వచ్చే వరకు కూడా భారీగా కటౌట్లు పెట్టారు. అలాగే ప్రజల నుంచి ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో దాన్ని రెస్పాన్సిబిలిటీగా చేసేందుకు కూడా ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మాత్రమే ఈరోజు ప్రమాణ స్వీకార ఏదైతే ఛార్జ్ తీసుకుంటూ ఉన్నారు. మిగిలిన మంత్రులు కేవలం ఆయన ఛార్జ్ తీసుకున్న సందర్భంగా ఇక్కడికి వస్తున్నారు తప్ప ఎవరు కూడా ఛార్జ్ తీసుకోవట్లేదని మనకున్న సమాచారం మేర తెలుస్తోంది. కాంతి, చూస్తున్నాం రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్లలో 4 లక్షల పైచిలకు ఓట్లు నమోదయ్యాయి. అంటే ఉద్యోగులు సంపూర్ణ మద్దతు చంద్రబాబుకు ప్రకటించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ రోజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉద్యోగ సంఘాలతో ఏమైనా భేటీ అయ్యే అవకాశం ఉందా? ప్రధాని నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు నాయుడు కుటుంబంతో కూడా ఆయన ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏదైతే భారీగా ఉద్యోగస్తులు ఆయనకు మద్దతు తెలిపారు అనే విషయం పోస్టల్ బ్యాలెట్ లోనే స్పష్టమైంది. అయితే ఉద్యోగస్తులు కూడా ఏవైతే తమకున్నటువంటి సమస్యలను చంద్రబాబు నాయుడుతో చెప్పుకునేందుకు, అలాగే చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి సీఎం గా తను బాధ్యతలు తీసుకున్న తర్వాత తమ సమస్యలన్నీ ఆయన నెరవేరుస్తారు అనే ఆశాభావాన్ని ఉద్యోగస్తులు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఈ రోజు ఆయనకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఇక్కడ ఏదైతే సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి సచివాలయానికి వస్తున్న సందర్భంగా ఉద్యోగస్తులు స్వాగతం పలుకుతూ ఉన్నారు. తర్వాత ఈ భేటీలన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ ఉండవల్లి నివాసానికి వెళ్ళిన తర్వాత పోర్ట్ఫోలియోస్ విషయంలో ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు సచివాలయంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉండవల్లి నివాసానికి వెళ్తారు. వంశీ, థ్యాంక్ యూ కాంతి.